యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటున్నారని నమ్ముచున్నాను. ప్రతిదినము కూడా మనం ఉదయం లేవగానే ప్రార్థన చేసుకునుట, వాక్యమును ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట, ఆ దినమంతా కూడా దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు, దీవిస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము. పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా భూమికి శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్న ఈ ఒక వాగ్దానము, క్రోధము కలిగిన వాడు అపవాది. వాడు క్రోధముతో ఈ భూమి మీదకి దిగి వచ్చి ప్రతి మనిషిని చెదరగొడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క మానవుడు దేవుని స్వరూపంలో దేవుని యొక్క బిడ్డగా ఉంటుండగా ప్రతి మానవుని ప్రతి ఒక్కరిని కూడా చెదరగొట్టాలి, పాడు చేయాలి, వారి హృదయాన్ని పూర్తిగా పాపంతో నింపాలని అపవాది వాడికి ఇక సమయం లేదని, కొంచెమే సమయం ఉందని ప్రతి మనిషిని ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా అయితే ఎక్కువగా వాడు శోధించేది ఎవరిని అంటే క్రైస్తవులే. ఎక్కువగా క్రైస్తవుల్ని, బహుభక్తి కలిగిన వారిని, బహు విశ్వాసము కలిగిన వారిపైనే వాడి యొక్క పోరాటము, దాడి. ఎవరైతే ఈ పోరాటంలో, ఈ దాడిలో విజయమును పొందుకోవాలంటే మన జీవితంలో ఒక ఆయుధం ఉండాలి. ఆ ఆయుధమే ప్రార్థన. ప్రార్థన కలిగి మనం ఉంటే ఖచ్చితంగా అపవాదిని జయించగలుగుతాము. అపవాది క్రోధంతో వాడి సమయం కొంచెమే ఉందని పరుగులెడుతున్నాడు, కానీ అది కొంతకాలమే. కానీ జయించగల శక్తి దేవుడు మనకిచ్చాడు. అందుకే మీకు ఉదయం లేవగానే ముందు ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకోవాలి. ఇక ఆ రోజంతా వాడు మన మీద పోరాటం చేయాలని, మనపై దాడి చేయాలని, మనని ఏదో రకంగా వాడు కృంగ తీయాలని, ఏదో ఒక రకంగా ప్రమాదము కలిగించాలని చూస్తాడు. కానీ ఆ రోజు మనకి ఏమీ కాదు. ఎందుకు అంటే ప్రార్థన అనే ఒక ఆయుధము మన చేతిలో ఉంది, వాక్యం అనే ఆయుధం మన చేతిలో ఉంది, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం మన చేతిలో ఆయుధంగా ఉంది. కాబట్టి ఈ మూడు కలిగి ఉన్నాము కాబట్టి ఆ దినమంతా కూడా మనం విజయాన్ని పొందుకుంటూ ఉంటాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి అయ్యా. నిజమే ప్రభా, వానికి సమయం కొంచెమే ఉందని క్రోధముతో ప్రభా ఎవరిని మృంగుదునా అని గర్జించి సింహములే తిరుగులాడుతూ ప్రతి హృదయాన్ని చెదరగొట్టుతూ ప్రభా తిరుగుచుండగా అపవాది యొక్క తంత్రములను లయపరచండి ప్రభా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా నీ శక్తి చేత నింపండి, నీ ఆత్మ చేత నింపండి అయ్యా, మీ అభిషేకము చేత నింపండి అయ్యా. దినము అగ్ని జ్వాలలుగా మండించబడాలి ప్రభా. దినము వారిలో ఆత్మ వెలిగించబడాలి నాయన. దినము ప్రభా నీ శక్తి చేత నింపబడి ప్రభా సాతాన్ని జయించి ఓ పరలోకపు అభిషేక వేగము చేత బిడ్డలు నింపుకో ప్రభా. నీకు స్తోత్రములు. వెజలార్ ద లిస్టెల్ బికా ఫ్లవరీ కమాందల రసి గ్లోరా దిస్టి కావరిమా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరి వేకములు ప్రభా, ఏ అనారోగ్యము చేత, ఏ ఇబ్బందుల వేకమైన అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారు ప్రభా, అట్టి సమస్యల నుండి విడిపించండి నాయన. నీకు స్తోత్రములయ్యా. ఈ యొక్క దినమంతయు ప్రభా బిడ్డల్ని ప్రభా మీ స్వాధీన వేకంలో ఉంచుకొని విజయమునిస్తున్నాయన మీ దీవెన ఆశీర్వాదముల చేత నింపమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.